హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ స్పీక్స్. కాస్త కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ సీజన్ కి సంబంధించి ఎపిసోడ్లకు సంబంధించి మీకు అందరికీ నేను అప్డేట్లు ఏమీ తీసుకురాలేదు కాబట్టి ఈ రోజు కూడా అప్డేట్లు అయితే నేను ఏం తీసుకురాలేదు. కాకపోతే రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్ లో నాకు అనిపించినటువంటి టాపిక్స్ గురించి అయితే మాట్లాడదలుచుకున్నాను. పెద్దగా లాగ్ చేయకుండా షార్ట్ కట్ లో మీకు అనుకూలంగా నాకు అనిపించినటువంటి వ్యక్తుల మీద నా అభిప్రాయం చెప్పేసి వీడియో ముగించేస్తాను. అప్పటి వరకు ఓపికగా చూడండి. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. ఇన్ఫినిటీ మనీ అంటే మీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకైతే కొంతమంది సెలెక్ట్ చేసి నేనైతే పెడతాను. ఆ మనీ గెయిన్ చేసుకున్న వాళ్ళకి లాస్ట్ లో విన్నర్ కి ఈ మనీ ప్రైజ్ మనీ అయితే యాడ్ అవుతుందని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ లో దూకాలి. సోనియా, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళ ముగ్గురు పేర్లు రాగానే విష్ణుప్రియ అండ్ మణికంఠ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరి కంటే ముందు ఫస్ట్ సోనియా పరిగెట్టింది. పాపం రన్నింగ్ చేయడం అలవాటు లేకో లేకపోతే టార్గెట్ ఎదురుగా స్విమ్మింగ్ పూల్ ను చూస్తా పరిగెట్టింది. కింద ఏముందో కూడా చూడలేదు, డబ్బమని కింద పడింది. ఒకటే నాకు నవ్వు వచ్చింది, కానీ నవ్వకూడదు. పక్క వాళ్ళు పడిపోతే మన శత్రువు అయినా మనకు నచ్చిన వాళ్ళు అయినా కొత్త మనం నవ్వకూడదు. సో జాలి అయితే ఉంటుంది, కానీ నాకు ఏ మాత్రం జాలి అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే కర్మ రిటర్న్స్. మనం ఎవ్వడికి ఎటువంటి ఆపద ఎటువంటి స్వార్థంతో వాడి గురించి మనం తిట్టుకుంటామో సేమ్ అదే రిపీటెడ్ గా మనకు జరిగిపోతూ ఉంటుంది. ఆ కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే. సేమ్ సోనియా కూడా అలాగే అనిపించింది. తనే ముందు పరిగెట్టింది, తనే దూకేస్తుందని నేను అనుకున్నాను. కానీ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా విష్ణుప్రియ అయితే ఫస్ట్ దూకింది. చూసారా, అంతే. మనం ఏం చేయలేం. మనకి దరిద్రం బాలేకపోతే మనం పక్కోడు పడి ఏడిస్తే మనం రేసులో ముందున్నప్పటికీ మన కర్మగాలి మనం ఓడిపోతాం. ఎక్కడో లాస్ట్ లో ఉన్నవాడు గెలుస్తాడు. సేమ్ ఇదే రుజువైంది నాకు ఇది చూసిన తర్వాత. గేమ్ లో ఎఫర్ట్ పెట్టింది, బానే ఉంది. కానీ ఏడిపోయిన తల్లి, అదేమి ఏడిపోయి తల్లి, నాకు నవ్వాలో ఏడవాలో నాకు తెలియదు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే ఏడుస్తున్నట్టు ఆ ఏడిపోయింటే మళ్ళీ నేను ఓదార్చడానికి ఓదార్పై అతడు పృథ్వీ కూడా ఆడు రెడీగా ఉంటాడు. ఇంకా అమ్మాయిలు ఎవరైనా ఏడిస్తే చాడు ఆడు ముందు వచ్చేసి బుజ్జనా ఏం కదరా నీకు, ఒరే అరే పృథ్వీ నువ్వు కన్నలు చూపించుకుని షో చూపించుకోవడం తప్ప నీ దగ్గర ఇది గాని ఏం లేదు. మళ్ళీ ఫైట్ చేస్తావు, ఆర్గ్యుమెంట్ చేస్తావు. మీరందరూ ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని తొక్కాలని నాకు బాగా అర్థమైంది. సో చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కమ్ టు ద పాయింట్. ఎక్కడ ఆగానండి? సోనియా దగ్గర ఆగాను. సో ఆ ఏడిపోయిన తల్లి మామూలు ఏడుపు కాదు కదా, ఆస్కార్ పర్ఫార్మెన్స్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. నిఖిల్ నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఒకటే సోనియా మాత్రం అసలు నమ్మకు. బిగ్ బాస్ సీజన్ 4 నువ్వు ఆల్రెడీ చూసుంటావు, మిగతా వాళ్ళందరూ కూడా చూసుంటారు. అభిజిత్ అండ్ మోనల్ వీళ్ళిద్దరి మధ్య మోనల్ ఎటువంటి గేమ్ ప్లే చేసిందో, ఎటువంటి డబుల్ గేమ్ ఆడిందో మీ అందరికి తెలిసిందే. సేమ్ అదే రిపీట్ చేస్తుంది సోనియా కూడాను. నిఖిల్ దగ్గర ఒకలాగా అండ్ పృథ్వీ దగ్గర ఒకలాగా డబుల్ గేమ్ అయితే ప్లే చేస్తుంది. సో తనని దూరంగా పెడితే నిఖిల్ కూడా సేఫ్ అవుతాడు, లేదంటే వెర్రి పుష్పం అవుతాడు. ఇది మాత్రం పక్క. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫీల్ అవ్వకండి, ఇది మీకు తెలిసిన విషయం, ఇది నిజం, ఇది వాస్తవం. సో తర్వాత బిగ్ బాస్ సెకండ్ టాస్క్ అయితే పెట్టాడు. అదేంటంటే వ్యాక్స్ వేసుకునే టాస్క్ అయితే పెట్టాడు. పృథ్వీకి అండ్ నబిల్ కి, నిఖిల్ కి అయితే ఆ టాస్క్ అయితే పెట్టాడు. ఆ వ్యాక్స్ వేసుకునే టాస్క్ నిజంగా బిగ్ బాస్ నీకు ఎలా వస్తున్నారో ఇటువంటి ఐడియాలు. అరే మగాల్ని వద్దులే, కాంట్రవర్సీ టాపిక్లు నేను వచ్చేస్తున్నాయి, ఫ్లోలో వచ్చేస్తున్నాయి. అవి మాట్లాడకూడదు కాబట్టి బూతులు కూడా వచ్చేస్తున్నాయి. బూతులు లేకుండా సాంప్రదాయంగా మాట్లాడాలి కాబట్టి అరే బిగ్ బాస్ గా నీకు అసలు ఏమనిపిస్తుందిరా, ఏం టాస్క్లు పెడుతున్నావు నీకు అర్థం, ఎంత పెయిన్ ఉంటుందో తెలుసారా వ్యాక్స్ వేసుకోవడం అనేది. ఒకసారి రారా, ఆ డబ్బింగ్ చెప్పేవాడు నాగార్జున గారికి అందరూ వ్యాక్స్ వేసి లాగండి రా ఒక దెబ్బకి. అంత పెయిన్ ఉంటుంది. అసలు ఎలా పెడతావురా నువ్వు ఎన్ని సెకండ్స్ లో వ్యాక్స్ వేసుకుని ఎవరు వినరు అని చెప్పడానికి. సరే యాక్సెప్ట్ చేశారు, గేమ్ పరంగా కాబట్టి నువ్వు ఏది పెట్టినా చేయాలి కాబట్టి చేశారు. కానీ దీంట్లో చాలా మంది ఎఫర్ట్ పెట్టారు. పృథ్వీ అయితే అసలు ఎఫర్ట్ పెట్టలే, ఆడు ఏడుపు మొహం పెట్టేసి నాకు వద్దని లేచిపోయాడు. కానీ నిఖిల్ ఎఫర్ట్ పెట్టాడు, బాగా పెట్టాడు. తర్వాత నబిల్ కూడా ఎఫర్ట్ పెట్టాడు. నబిల్ కాస్త ఫాస్ట్ గా చేసినప్పుడు నబిల్ విన్నర్ అయితే అయ్యాడు. ఎవ్వరు అతన్ని అప్రిషియేట్ చేయలేదండి. ఎందుకు అప్రిషియేట్ చేయలేదంటే ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు నబిల్ అని చెప్పి క్లాప్స్ కొట్టారు, కానీ దగ్గరికి వెళ్ళి తన ఎఫర్ట్ ని ఎవ్వరు గుర్తించలేదు. సీత ఒక్కటే వెళ్ళింది. నబిల్ ఎందుకు బాధపడతాడో కూడా దీని గురించి ముందు చెప్తాను. సో నబిల్ అయితే దీంట్లో విన్నర్ గా అయితే గెలిచాడు. తర్వాత నిఖిల్ కూడా గుడ్ ఎఫర్ట్ అయితే పెట్టాడు. ఇంకా పృథ్వీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఎందుకు ఉంటాడో, వాడు ఏం ఆడతాడో కూడా నాకు అసలు క్లారిటీ లేదు. మీకు ఏమైనా క్లారిటీ ఉంటే కింద కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి బాల్ గేమ్స్ అయితే ఏదో పెట్టారు. దారం పట్టుకుని ట్రెడ్ పట్టుకుని లాక్కుని ఎవరు అయితే వాళ్ళ గోల్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దాంట్లో బాల్ అయితే పెట్టాలి. సో నాకు ఇది పెద్దగా అనిపించలేదు, దీన్ని స్కిప్ చేసేద్దాం. ఇక నెక్స్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే సాక్స్ వేసుకుని విష్ణుప్రియకి, నిఖిల్ కి, మణికంఠకి, అభయ్కి, నబిల్ కి, పృథ్వీకి వీళ్ళందరికీ ఒక టాస్క్ అయితే పెట్టారండి. సాక్స్ వేసుకుని ఎవరిని పుష్ చేసుకోకుండా డిఫెండ్ చేసుకుంటూ వాళ్ళ సాక్స్ ని ఇలా వెనక్కి చేతులు పెట్టుకుని సాక్స్ ని అయితే పట్టుకుని లాగాలి. ఈ టాస్క్ మీరు కూడా
ఈ టాస్క్ గురించి మీరు కూడా టీవీలో చూసుంటారు. ఈ టాస్క్ లో భాగంగా ఫస్ట్ మణికంఠ అవుట్ అయిపోయాడు, తర్వాత పృథ్వీ కూడా అవుట్ అయిపోయాడు. చాలా డిఫెండ్ చేసుకున్నాడు. నేను కాల్ పెట్టలేదు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాను కాల్ బార్డర్ దాటి టచ్ చేయడం అయితే తెలిసింది. ఇది కూడా పృథ్వీకి సపోర్ట్ చేస్తూ యష్మిక అండ్ సోనియా మిగతా వాళ్ళు కూడా లేదు పృథ్వీ మంచోడు, మంచి గేమ్ ఆడాడు, అతను తప్పు చేయలేదని చెప్పి కన్ఫ్యూజ్ చేసి పడేయారు కాసేపు. సంచాలకుగా ఉన్నటువంటి ప్రేరణ ఏం మాత్రం ఆలోచించకుండా తనకి ఏదైతే అనిపించిందో పృథ్వీ అవుట్ అని చెప్పేసి గెట్ అవుట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సంచాలక నిర్ణయం ఫైనల్ కాబట్టి వాడు కూడా బయటకు దొబ్బేసి. తర్వాత విష్ణుప్రియ విషయానికి వస్తే విష్ణుప్రియ చాలా బాగా డిఫెండ్ చేసుకుని ఆడింది అండ్ కరెక్ట్ గా ఆడింది. ఏ విధంగానూ తప్పుడు డెఫినేషన్ తో ఆడకుండా ఎవరి మీద గట్టిగా అంటే దొంగ ఆట ఏదే ఆడకుండా తనైతే నిజాయితీగా ఆడింది. ఆ నిజాయితీకి ప్రతి ఒక్కరు సోనియా గాని యష్మి గాని ప్రతి ఒక్కరు పృథ్వీ గాని వీళ్ళందరూ విష్ణుప్రియ ఓడిపోవాలని చెప్పి బాగా టార్గెట్ చేసినట్టుకున్నారు. అబ్బాయి పుష్ చేశాడు, తన బార్డర్ అవతల పడిపోయింది. ఇది అందరికీ తెలుసు. వీడు అభయ్ గాడు వచ్చి నేను పుష్ చేయలేదు, అసలు నేను చేయలేదు, నిజంగా మీరు నిరూపిస్తే నేను బిగ్ బాస్ కంపెనీ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి వాడు ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అరే నువ్వు పుష్ చేసావు, నాగార్జున గారు నీకు పెద్ద ఏవిఎస్ చూపిస్తాడు, కాలం దాంట్లో చూసుకో, నువ్వు బూతులు కథలు మింగకో, ఓకేనా? అబ్బాయి నువ్వు జెన్యున్ గా ఆడుతున్నావు, అలాగే ఆడు, అంతేగాని విష్ణుప్రియ పుష్ చేయలేదు ఇటువంటిది నీకు వద్దమ్మా. నువ్వేదో సెన్సార్ బోర్డు లాగా అదేదో క్యాప్చర్ చేసినట్టు సెకండ్స్ లో జరిగిన దానికి నువ్వు ఎలా క్యాప్చర్ చేస్తారో నేను పుష్ చేయలేదని అనుకోకుండా జరిగిపోయింది. అరే నువ్వు చెప్పొచ్చు, అంతేగాని నేను డిఫెండ్ చేసుకుంటా నేను కరెక్ట్ గా ఆడని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము చూసేది మేము కాబట్టి మా కళ్ళు మాత్రం నిజాలు చెప్తాయి కాబట్టి. సో విష్ణుప్రియ గుడ్ ఎఫర్ట్ అయితే పెట్టింది. కానీ తను ఎంత ఎఫర్ట్ పెట్టినా పక్కన క్షుద్ర పూజలు చేసుకునే ఒక బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు తను ఓడిపోవాలని కోరుకుంటారు. నెక్స్ట్ విష్ణుప్రియ ఓడిపోగానే ఒకటండి, ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మన ప్రత్యర్థులు ఓడిపోవాలి, మనం గెలవాలి అని కోరుకోవడం తప్పు కదా. ఎందుకంటే మనం గెలవాలనే ఎఫర్ట్ తోనే ఒక గేమ్ ఆడతాం. కానీ వాళ్ళు ఓడిపోయినప్పుడు అబ్బా గుడ్ గేమ్ మనం బాగా ఆడాం అని మన గురించి మనం చెప్పుకొని కసి పెంచుకోవడంలో తప్పులేదు. కానీ వాడు ఓడిపోతే వాడిని విక్రించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు గేమ్ ఆడుతున్నావు, వాడు గేమ్ ఆడుతున్నాడు, ఇద్దరు గెలవాలని ఆడుతున్నారు. వాడు ఓడిపోతే నువ్వు బాగా ఆడావని ఇంకా నేను ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పేసి నువ్వు అనుకోవాలి. వాడు గట్టిగా ఆడుతున్నప్పుడు వాడిని ఎలా తట్టుకొని నిలబడాలని చెప్పి నువ్వు ఆలోచించాలి. ఇవి రెండు పక్కన పెట్టి ఓడిపోయిన వాళ్ళ గురించి నువ్వు తప్పట్లు కొట్టడం అనేది కరెక్ట్ కదా. ఇదే సేమ్ చేసింది యష్మిక. ఆ గంతులేంటి, కోతికి పండేదో దొరికినట్టు ఆ గంతులేంటి, ఆ పృథ్వీ గారు ఒకడు తప్పట్లు. అరే మీరు చదువుకున్నారా, కనీసం సెన్స్ ఉందా? అరే ఎలా బిహేవ్ చేయాలి, కోట్ల మంది బిగ్ బాస్ చూసే వాళ్ళు చూస్తున్నారు, మన బిహేవియర్ ఏంటి, మనల్ని ఏ విధంగా క్యారెక్టరైజేషన్ మన మీద పెట్టి మనల్ని ఇలా థింక్ చేస్తారు. సో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలని ఒక సెన్స్ ఉండాలి కదా. మీరు వెళ్ళింది గేమ్ ఆడడానికి కాదు. నాగార్జున గారు ఎప్పుడు చెప్పాడు, బిగ్ బాస్ అనేది మిమ్మల్ని మీరు గ్రో అప్ చేసుకోవడం కానీ మీరు ఏంటో తెలుసుకోవడానికి చేసే ప్రక్రియ తప్ప ఇది ఒక విమర్శించే గేమ్ కాదని చెప్పి ఓపెన్ గా చెప్పాడు. ఇవన్నీ మర్చిపోయారా? కనీసం మీకన్నా సెన్స్ లేదా? విష్ణుప్రియ అవుట్ అవ్వాలనుకున్నారు, ఓకే, అది మనసులో పెట్టుకోండి. అలా ఎగరడం అనేది కరెక్ట్ కాదు. ఆడొకడు ఆ పృథ్వీ గాడు ఒకడు యష్మిక ఎగిరిందంటే ఓకే, వాడు మాత్రం కోతి కొమ్మచ్చలాగా ఎగురుతున్నాడు. ఒరే కంట్రోల్ చేసుకో, నీ హ్యాపీనెస్ ఏమన్నట్టు కంట్రోల్ చేసుకో. వీళ్ళందరూ నీతో ఉన్నారని చెప్పేసి గ్రూప్ గేమ్ నాకు సపోర్ట్ చేస్తున్నారని బాగా హ్యాపీనెస్ అవుతున్నావు. వీళ్ళందరూ కలిసి లాస్ట్ లో నేను దొక్కేస్తారో నువ్వు వెర్రి పుష్పం అవుతావు. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకో. వీళ్ళు ముగ్గురు నబిల్ అండ్ అభయ్, నిఖిల్, వీళ్ళు ముగ్గురిని అయితే గేమ్ ప్లే చేయమన్నాడు. దీంట్లో ప్రేరణ ఏదో మిస్టేక్ చూసిందంట, నబిల్ ఏదో దాచిపెట్టాడని చెప్పి తనైతే అవుట్ చేసింది. నబిల్ చాలా ఫీల్ అయ్యాడండి. అరే ఎలా చూస్తావు, నేనేం చేయలేదు, నేనేం మిస్టేక్ చేయలేదని చాలా అప్సెట్ అయ్యి గేమ్ నుంచి బయటకు వచ్చేసి తన రూమ్ లోకి వెళ్ళి చాలా ఏడ్చాడు. నన్ను అవాయిడ్ చేస్తున్నారు, నా గేమ్ ప్లే ఎవరు చూస్తలేదు, సో నన్ను చాలా తొక్కలని చూస్తున్నారు, సంచాలకుగా ఉంటే ఇదా, నేను సంచాలకుగా అయినప్పుడు నేను చూపిస్తా, ఇదేం రూల్స్ చెప్పడం, ఇదేం జడ్జిమెంట్ ఇవ్వడం అని చెప్పి ప్రేరణ అయితే తిట్టుకోవడం జరిగింది. తర్వాత నిఖిల్ అబ్బాయి వీళ్ళిద్దరు అయితే సమానంగా గెలిచారు. సో బిగ్ బాస్ కూడా ₹1,00,000 వాళ్ళకి 50,000 వీళ్ళకి 50,000 ప్రైజ్ మనీ కేటాయించి ఈ గేమ్ అయితే ఎండ్ చేశాడు. కానీ నబిల్ బాధపడ్డాడండి. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పృథ్వీ కోసం వాళ్ళు 6 లేచి వాడి కోసం ఫైట్ చేస్తున్నారు, అరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వాడు ఓడిపోయినా కానీ ఓడిపోలేదని వాడు పక్కన నిలబడుతున్నారు. కానీ నాకు ఎవరు రాలేదన్న, నా టీం చీఫ్ గా ఉన్నటువంటి నైనిక కూడా రాలేదు. నేను గెలిస్తే సీత తప్ప మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. నేను ఒకవేళ ఏమైనా ఒంటరిగా కూర్చొని బాధపడితే శేఖర్ భాష అన్న, నువ్వు కానీ ఆదిత్య ఓం గారు కానీ మీ ఇద్దరని వస్తారు, కానీ మిగతా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి తను బాధపడ్డాడు. నబిల్ నీకు ఒకటి చెప్తా, నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తుల్లో
నువ్వు జెన్యున్ గా ఆడే ఒక వ్యక్తి, క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తివి, ఎఫర్ట్ పెట్టేటువంటి వ్యక్తివి. నువ్వు సరిగ్గా ఆడితే నిన్ను ఆపడం ఎవరి తరం కాదు. ఒకడు గుర్తు పెట్టుకో, నిన్ను గెలిపించేది బిగ్ బాస్ లో ఉన్నటువంటి మిగతా కంటెస్టెంట్లు కాదు, ప్రేక్షకులు. ఎవరైతే బిగ్ బాస్ చూసి ఓట్లు వేస్తున్నారో వాళ్ళు నిన్ను గెలిపించే వ్యక్తులు. వాళ్ళ మనసులను గెలుచుకుంటే చాలు, మిగతా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ వారంలో నామినేషన్ లో ఉన్నటువంటి వారు నెక్స్ట్ వీక్ ఎవరు ఉంటారో కూడా వాళ్ళకి కూడా తెలియదు. సో వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు, అటువంటి ఎమోషనల్ గా ఫీల్ అవ్వకు. నువ్వు ఎఫర్ట్ పెట్టో, నిన్ను గుర్తించే వాళ్ళు కూడా ఉన్నారు, గుర్తిస్తారు. నాకైతే జెన్యున్ గా అనిపించింది నీ క్యారెక్టరైజేషన్ కానీ, నీ గేమ్ ప్లే కానీ. సో ఇదే మంచిగా అనిపించుకొని మిగతా వాళ్ళని కూడా నువ్వు సాధించుకొని నువ్వు గెలుస్తావు, నువ్వు సాధిస్తావు. మిగతా వాళ్ళ గురించి నువ్వు బాధపడకు. నలుగురు నడిచే దారులు నువ్వు కాదు, నువ్వు ఒక దారి క్రియేట్ చేసుకుని నువ్వు ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపో. నిన్ను బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు ఎప్పుడు తల మీద పెట్టుకుని నిన్ను గెలిపిస్తారు, ఇది మాత్రం గుర్తు పెట్టుకో. గ్రూప్ గేమ్ లాడినంటే మాత్రం చూసేవాళ్ళు ఎర్రి పప్పలు కాదు. ఎవడు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు, ఎవడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు, ఎవడు కన్నింగ్ ఫీలో ఉన్నాడు, ఎవడు స్వార్థపరుడు, ఇవన్నీ చూసుకుని వాళ్ళకి ఓట్ల రూపంలో ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళకి చెప్తారు. సో ఇటువంటి వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకుండా నీ గేమ్ ప్లే ఏదైతే ఉందో అది బెస్ట్ ఇస్తున్నావు, అలాగే వెళ్ళిపో. సో నాకైతే నబిల్ మంచి జెన్యున్ పర్సన్ అయితే అనిపించింది. మీలో ఎంతమంది అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నామినేషన్స్ లో 8 మంది అయితే ఉన్నారు. శేఖర్ భాషా గారు, ఆ 8 మంది గురించి నేను చెప్పను కానీ, శేఖర్ భాషా గారు అయితే సింపతి అనేది ఎక్కడ చూపించడం, ఎందుకంటే వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ తో ఉందంట. ఈ మంత్ లోనే 4 days లో డెలివరీ ఉందంట. అయినా కానీ సింపతి వర్కౌట్ చేసుకోకుండా నామినేషన్ లో ఉన్నప్పటికీ తన సింపతి మాటలు ఏం మాట్లాడకుండా నామినేషన్స్ లో అయితే ఆయన ఉన్నాడు. సో అతను నేను గెలవాలని కోరుకుంటా, ఎందుకంటే అతను కూడా జెన్యున్ పర్సనే. సో కరెక్ట్ గా ఏదనిపిస్తే అదే మాట్లాడతాడు, అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మనిషి కూడాను. సో అటువంటి వ్యక్తి ఉండాలని కోరుకోవడం తప్పేం కాదు. అండ్ నిఖిల్ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళైతే సోనియా ఉందా, ఒకళ్ళు ఉంటే బిగ్ బాస్ కంపెనీ నుంచి ఫస్ట్ దాన్ని పంపించండి. తర్వాత పృథ్వీ గారిని లాస్ట్ వరకు తీసుకొచ్చి ఆడు నువ్వు ఉంచాలి. ఎందుకంటే వాడు ఎవరిని చూసి అయితే ధీమాగా ఉన్నాడో వాళ్ళందరూ ఈయన్ని ఎర్రి పుష్పని చేసేసిన తర్వాత వాడిని కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో నేను చెప్పింది కరెక్ట్ గా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నబిల్ ఫ్యాన్స్ కానీ, శేఖర్ భాషా ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎపిసోడ్ రివ్యూస్ తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి లేట్ అవ్వదు, ఖచ్చితంగా ఆన్ టైం మీ ముందుకు వస్తా, ప్రామిస్.